హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 10లో ఫిబ్రవరి 9th నుంచి 19th వరకు మన ఇండియాలో ఏమేమి న్యూస్ జరిగాయి ఏంటన్నది క్లియర్ గా చూద్దాం. మన న్యూఢిల్లీలో ఒక మెగా ఈవెంట్ అయితే జరిగింది. అదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగ్రేట్ చేసి ఏఐని గ్లోబల్ గుడ్ కామన్ కోసం వాడాలి అని చెప్పారు. దీనికి హైలైట్ ఏంటంటే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశారు. గూగుల్ ఇండియాలో 15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది అని, స్పెషల్లీ ఫర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ఓపెన్ ఏఐ శామ్ ఆల్ట్మాన్ ఇంకా బిల్ గేట్స్ కూడా వచ్చారు. ఇంకా ఫ్యూచర్ లో మన న్యూఢిల్లీ ఏఐ క్యాపిటల్ అవ్వచ్చు. ఇది నిజంగానే ఒక ప్రౌడ్ మూమెంట్ కదా మనకి. ఇంకా గ్యాల్గోటెస్ యూనివర్సిటీ డిస్ప్లే చేసిన ఒక చైనీస్ రోబో డాగ్ వల్ల చిన్న కాంట్రవర్సీ కూడా జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్ వల్ల పార్టిసిపేషన్ కూడా వీళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎస్ఎం లో ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉంది ఈ టెక్ గాసిప్స్. ఇంకా మొబైల్స్ లో గూగుల్ నుంచి పిక్సెల్ 10A మొబైల్ అయితే ఫిబ్రవరి 18th గ్లోబల్ గా లాంచ్ చేసింది. దీంట్లో మనకి ప్రాసెసర్ టెన్సర్ G4 చిప్ తో వస్తుంది. ఇంకా 48 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. వీళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం మనకి ఓఎస్ అప్డేట్స్ అయితే 7 years వరకు వస్తాయంట. ఇంకా మొబైల్ మనకి 6.3 inches తో 3000 nits బ్రైట్నెస్ తో కూడా వస్తుంది. ఇది అరౌండ్ మనకి 49,999 కి వస్తుంది. సో మిడ్ రేంజ్ లో మీరు ఎవరైనా మొబైల్ చూస్తే ఈ మొబైల్ అయితే పిక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, సామ్సంగ్ S26 Ultra మనకి ఫిబ్రవరి 25th అయితే లాంచ్ అవుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని ఫుల్ వీడియో కూడా నేను చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వీడియో అయితే ఫుల్ గా చూసి, సో మీకు ఇష్టమైతే కనుక ఈ మొబైల్ ఫుల్ ఫీచర్ చూసి మీరు బై చేయాలనుకుంటున్నారో లేదో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే వివో నుంచి V70 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. వివో V70 అండ్ V70 Lite. వివో V70 మొబైల్ మనకి 6.59 inches 1.K AMOLED డిస్ప్లే తో వస్తుంది. అలానే 120Hz రిఫ్రెష్ రేట్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. అలానే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 50MP GS ట్రిపుల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇది మనకి సాఫ్ట్వేర్ ఆరిజిన్ OS 6 తో రన్ అవుతుంది. ఇంకా Android 16 కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఇంకా V70 లో 2 types ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, ప్యాషన్ రెడ్ ఇంకా లెమన్ ఎల్లో. అలానే 2 types ఆఫ్ వేరియంట్స్ తో లాంచ్ చేస్తున్నారు. 8GB ప్లస్ 256GB అయితే 49,999 కి వస్తుంది. ఇంకా 12GB ప్లస్ 512GB కావాలి అనుకుంటే 52,999 కి వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. ఇంకా వివో V70 Lite మొబైల్ మనకి 6.8 inches తో వస్తుంది. సేమ్ సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి, కాకపోతే ఇంచెస్ లోనే కొంచెం పెద్దగా మొబైల్ అయితే ఉంది. అలానే దీంట్లో బ్యాటరీ కూడా 500 mAh పెంచారు, అంటే ఇది మనకి 7000 mAh తో వస్తుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి 100 watts తో సపోర్ట్ చేస్తుంది. సో ఈ మొబైల్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకి 55,000 నుంచి 60,000 లోపల ఉండొచ్చు. సో వన్స్ లాంచ్ చేసిన తర్వాత ప్రైజెస్ అయితే చూడాలి. ఇంకా సాఫ్ట్వేర్ వైజ్ చూసుకుంటే ఓపెన్ ఏఐ GPT 5.3 కోడెక్స్ ని డ్రాప్ చేసింది. ఇది స్పెషల్లీ ఫర్ కోడర్స్ కి మాత్రమే. ఆంథ్రోపెటిక్ కూడా క్లాక్ 4.6 ని 1 million టోకెన్ కాంటాక్ట్స్ విండోస్ తో రిలీజ్ చేసింది. ఇంకా కాంపిటీషన్ మాత్రం పీక్ లో ఉంది. ఇంకా బ్లూంబెర్గ్ నుండి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం యాపిల్ ఏఐ అయితే కొన్నింటిలో ఫోకస్ చేసిందంట. స్మార్ట్ గ్లాసెస్, కెమెరా పెండెంట్ ఇంకా కెమెరా ఎయిర్పోర్ట్స్, ఈ 3 డివైస్ మీద యాపిల్ అయితే వర్క్ చేస్తున్నారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు యాడ్ చేస్తున్న కెమెరాలు మన సిరికి కనెక్ట్ అయ్యి ఉంటాయంట. అంటే మీరు ఏం చేస్తున్నారో సిరికి తెలుస్తుంది, అలాగే మీకు ఏమైనా హెల్ప్ కూడా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ చాలా సీరియస్. ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో 2 స్కామ్స్ అయితే బయటకు వచ్చాయి. మీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, లేదంటే మీ ఇంట్లో ఉన్నా, పక్కింట్లో ఉన్నా, వాట్సాప్ లో ఒక కొత్త స్కామ్ అయితే రోల్ అవుట్ అవుతుంది. దీని నేమ్ అయితే 8th CPC శాలరీ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఒక లింక్ అయితే వస్తుంది. పొరపాటున ఈ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేస్తారో ఆటోమేటిక్ గా మోడ్ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయి మీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అయితే ఆటోమేటిక్ గా ఖాళీ చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే కంపల్సరీగా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే గురుగామ్ లో సైబర్ పోలీస్ ఒక చైనీస్ లింక్డ్ గ్యాంగ్ ని పట్టుకున్నారు. వీళ్ళు మోటో ఏంటంటే సిమ్ బాక్సెస్ ని వాడి రోజుకి 20,000 స్కామ్ కాల్స్ అయితే చేస్తున్నారు. సో మీరు ఎవరైనా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని లిఫ్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 9th నుంచి 19th వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. సో ఈ అప్డేట్ లో మీకు ఏది బాగా అనిపించిందో, అలాగే మీరు ఏ మొబైల్స్ కొనాలనుకుంటున్నారో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.